Jesus several times repeated. యేసు పలుమార్లు మరలా చెప్పారు. Pray, my children, pray. నా బిడ్డలారా ప్రార్థించండి. Pray that you will not enter into the temptation. మీరు శోధనలో పడకున్నట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితాలను బాగు చేసేది, ప్రార్థన మనిషిని పైకి తెచ్చేది, ప్రార్థన ఫలింపు చేసేది, ప్రార్థన పరిశుద్ధతలోకి నడిపించేది, ప్రార్థన ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళేది, ప్రార్థన పరలోక వైపు నిన్ను తిప్పేది, ప్రార్థన పాపం నుండి విడిపించేది. Today the message, things that man of God, a believer of God, a follower of Jesus should have. దేవుని సేవకుడు, దేవుని విశ్వాసి, దేవుని అనుసరించే వ్యక్తి కలిగి ఉండవలసిన అంశములు. The first one, మొట్టమొదటిది flee. పారిపోవాలి. Second one, రెండవది follow. వెంబడించాలి. Third one, మూడవది fight. పోరాడాలి. Fourth one, నాలుగవది focus. దృష్టి నిలపాలి. These are the most important things in our spiritual life. ఇవి మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అంశాలు. Because you are a follower of Jesus Christ. నీవు యేసుక్రీస్తుని వెంబడించే వ్యక్తివి కనుక. You are a church goer. నీవు సంఘానికి వెళ్ళే వ్యక్తివి. You are a prayer warrior. నీవు ప్రార్థనా యోధుడు. Sunday school teacher. లేదా సండే స్కూల్ బోధకుడు అయి ఉండొచ్చు. Just every Sunday you attend in the church. ప్రతి ఆదివారం సంఘానికి హాజరవుతున్న వ్యక్తివి You are అయ్యొచ్చు. elder of the church. సంఘ పెద్దవై ఉండొచ్చు. You may be deacon of the church. సంఘానికి పెద్దలుగా నీవు ఉంటూ ఉన్నావు. You may be a pastor in the church. నీవు సంఘ కాపరిగా ఉన్నావు. Maybe evangelist in the church. సంఘములో ఒక సువార్థికుడిగా ఉన్నావు. Bible says, బైబిల్ అంటుంది, we must flee from false doctrines. మనము తప్పుడు సిద్ధాంతములు బోధల నుండి దూరంగా పారిపోవాలి. We must flee away from covetousness. మనము అపవిత్రమైన వాటి నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి. We must flee away from fornication. జారత్వము నుండి మనం దూరంగా పారిపోవాలి. And idolatry. విగ్రహారాధన నుండి. These are the things we need to flee away. వీటి నుండి మనం దూరంగా పారిపోవలసి ఉన్నది. It is possible with you. అది నీకు సాధ్యమే. It is possible with you. అది నీకు చేయగలవు నీవు. That is why God said. అందుకే దాన్ని దేవుడు చెప్పారు. 2 Timothy chapter 2 verse 22. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. Run from the youthful lust. నీ యవ్వనేచ్ఛల నుండి దూరంగా పారిపోము అని చెప్తున్నాడు. The second one, రెండవది follow. మనం వెంబడించాలి. Jesus said, follow me. Matthew chapter 4 16 17 and 18. Jesus said, follow me, I'll make you fishers of men. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16 17 18 వచనాల్లో యేసు అంటున్నారు, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పారు. So we as a child of God, we should follow our master, our Lord Jesus. To follow what to do. If you are following Jesus, you will work with the man of God, you will work in the church, you will work for Jesus, winning souls. Winning souls. మరి యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడించండి, నేను మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పారు కనుక యేసయ్యని వెంబడించాలి. మరి యేసయ్యని వెంబడించంటే మనం ఏం చేయగలం? మనం దేవుని సేవకునికి సహకరించగలం, సంఘంలో పరిచర్య, ఆత్మలో రక్షించగలం, దేవుని కొరకు ప్రయాసపడగలం. Follow faith. విశ్వాసాన్ని అనుసరించండి, వెంబడించండి. Third one, మూడవదిగా we need to fight. మనము పోరాడాలి. With whom we should fight? ఎవరితో మనం పోరాటం చేయాలి? We need to fight with somebody. నీవు ఒకరితో పోరాటం చేయవలసి ఉంది. Ephesians chapter 6 12 to 18. ఎఫెసీయులు 6వ అధ్యాయం 12 నుండి 18 వరకు. There are demons, evil spirits which are working against each and every man on this earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి విరోధంగా పోరాడుతున్న దయ్యములు, అపవిత్రాత్మలు ఉన్నాయి. They are fighting against us. అవి మనకు విరోధంగా పోరాడుతున్నాయి. We are not wrestling against the flesh and blood. మనము రక్త మాంసములతో పోరాటం చేయలేదు గాని We are wrestling against the demons and evil spirits and principalities and even the powers of darkness in the world, in the sky. మనము దయ్యములతోను, అపవిత్రాత్మలతోను, ఆకాశ మండలంలో ఉండే దురాత్మ శక్తుల సమూహాలతో మనం పోరాడుతూ ఉన్నాం. It is why when we are praying, అందుకే మనం ప్రార్థిస్తున్నప్పుడు demons in the sky, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలు, they will smell some smoke. వారు ఇక్కడ ఒక పొగ వస్తున్నట్లుగా వారు గమనిస్తారు. The upper demons will call the down demons. ఆ పైన ఉన్నటువంటి దురాత్మలు కింద ఉన్న దురాత్మలు పిలుస్తాయి. Hey, we are sensing some prayer smell. ఇదిగో ఇక్కడ ప్రార్థన వాసన వస్తుంది ఏంటి? Stop that prayer. ఆ ప్రార్థన ఆపండి. Break that family prayer. ఆ కుటుంబ ప్రార్థన ఆపివేయి. That wife fight against husband. భార్య భర్తకు విరోధంగా పోరాడాలి. Husband fight against wife. భర్త భార్యకు విరోధంగా గొడవ పడాలి. So when they start fighting, ఒకరితో ఒకరు గొడవ పడినప్పుడు, so they stop praying. ఇక ప్రార్థన చేయడం When మానేస్తారు. they stop praying, ప్రార్థన మానేసినప్పుడు no fire will come to us. ఇక ఎటువంటి అగ్ని మన దగ్గరికి రాదు. This is why Jesus several times repeated. యేసు పలుమార్లు మరలా చెప్పారు, Pray, my children, pray. నా బిడ్డలారా ప్రార్థించండి. Pray that you will not enter into the temptation. మీరు శోధనలో పడుకున్నట్లు ప్రార్థన చేయండి. ప్రార్థన జీవితాలను బాగు చేసేది, ప్రార్థన మనిషిని పైకి తెచ్చేది, ప్రార్థన ఫలింపు చేసేది, ప్రార్థన పరిశుద్ధతలోకి నడిపించేది, ప్రార్థన ప్రభు సన్నిధికి తీసుకువెళ్ళేది, ప్రార్థన పరలోక వైపు నిన్ను తిప్పేది, ప్రార్థన పాపం నుండి విడిపించేది. ఈ ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నీవు పాపాన్ని ప్రేమిస్తున్నావు అన్నమాట. పాపంలో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థనలో ఉన్నవాడు గట్టిగా చెప్పండి. పాపం చేయడు. Fourth one, నాలుగవదిగా, we must focus on heaven in order to
lay hold on eternal life. మనం నిత్య జీవాన్ని మనం పొందాలి అనుకున్నట్లయితే పరలోకము వైపు మన దృష్టిని మనం If you నిలపాలి. want to have eternal life after your death, మరణము తర్వాత నీవు నిత్య జీవం పొందాలని కోరుతున్నావా? even when you are living on earth, you can receive Jesus. That means the eternal life starts while you are living on this earth. నువ్వు ఈ భూమి మీద జీవిస్తూ బ్రతుకు ఉండగానే యేసును నువ్వు స్వీకరించగలవు. అనగా నువ్వు భూమి మీద బతుకున్నప్పుడే నిత్య జీవం కొరకు నీ ప్రణాళిక ప్రారంభమవుతుంది. You focus your eyes on Jesus. కనుక నీ దృష్టి యేసు వైపు చూడాలి. Colossians 3:1-4. కొలస్సీయులు 3:1-4. Fix your eyes on Jesus Christ. నీ కన్ను దృష్టి యేసు క్రీస్తు వైపు నిలుపు. Focus your eyes on Jesus. నీ కన్నులు యేసు మీద నిలుపు. Thinking about Jesus. యేసు గురించి ఆలోచించు. Because you are waiting when my Jesus come. ఎందుకనగా యేసయ్య త్వరగా వచ్చు. I will go to heaven. నేను పరలోకానికి చేరుతాను. Revelation 22:12. ప్రకటన 22వ అధ్యాయం 12వ వచనం. Behold, I come quickly, and my reward is with me, to give every man according to as his work shall be. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనుషులు పట్టించుకోకపోయినా, ఒకవేళ సేవకులు పట్టించుకోని, నీ దేవుడు తప్పక నీకు జీతం ఇస్తాడు.